ఇక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీసీలను గెలిపించేందుకు అవసరమైతే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వినతి పత్రం ఇచ్చేందుకైనా తాను వస్తానని ఆయన అన్నారు. తెలంగాణలో బీసీ సర్కారు రాబోతుందని ఆయన వ్యాఖ్యానించారు. బీసీల అండదండలతోనే తాను గెలిచానని, తాను ఓడిపోతానని హేళన చేసిన వారిని ఎన్నికల్లో గెలవనివ్వబోనని వ్యాఖ్యానించారు. ఇలా మాట్లాడినందుకు మహా అయితే పదవి పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. మళ్లీ టీవీ ముందు కూర్చుంటానని పేర్కొన్నారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని తీన్మార్ మల్లన్న అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేసి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ను అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తానని, ప్రజల్లో ఒక్కరు కూడా తిరగలేరని ఆయన హెచ్చరించారు. బడ్జెట్లో బీసీలకు 9,000 కోట్లు మాత్రమే కేటాయించడంపై ప్రభుత్వాన్ని తాను నిర్భయంగా ప్రశ్నించానని ప్రస్తావించారు. బిచ్చగాళ్ల కుల సంఘాలకు 50 కోట్లు ఏ విధంగా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా కాజీపేటలో బీపీ మండల్ జయంతి సందర్భంగా ఆదివారం నిర్వహించిన బీసీల సమర శంకరావంలో తీన్మార్ మల్లన్న మాట్లాడారు. బీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీపీ మండల్ చిత్రపటానికి అతిథులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్నతో పాటు బీపీ మండల్ మనవడు సూరజ్ యాదవ్, శాసన మండలి ఉపాధ్యక్షుడు బండా ప్రకాష్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. మీటింగులు బీసీ ఉద్యమాలు జరిగిన గతంలో చాలా చూసిన నేను. ఎక్కడ చూడు వీళ్ళు అంత జమగాకపోయేది. కానీ ఈ మధ్య కాలంలో ఓ 4 కూర్చుంటే బీసీల మధ్య చర్చ అవుతా ఉంది, ఓ 5 కూర్చుంటే బీసీల కథ ఏందనుకుంటున్నారు. ఈ రకంగా రకరకాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయంటే బీసీలో ఏదో మార్పు అయితే కనిపిస్తూ ఉంది. నాకు ఖచ్చితంగా మార్పు వచ్చింది కాబట్టి ఇవాళ ఇంతమందిని రాగలిగాం. ఇక లెక్క ఉంది, లెక్క లేక కాదు. నువ్వు మమ్మల్ని లెక్క పెడతావా లేకపోతే మేమే మిమ్మల్ని లెక్క పెట్టానా? నువ్వు మమ్మల్ని లెక్క పెడతావా లేకపోతే మేము మిమ్మల్ని లెక్క పెట్టానా చూసుకోరు. నేను వెనకట్నే లెక్క పెట్టా, ఒక కులాన్ని 7,200 ఇళ్ళే ఉన్నాయని. ఇక పూరాగా చేస్తే